సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2017లో రాష్ట్రంలో సుగాలి ప్రీతి మృతి కేసు సంచలనం సృష్టించింది. ఆ ఏడాది ఆగస్టు 18న కర్నూలులో ప్రీతి మృతి చెందారు. పాఠశాల వసతి గృహంలో సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ ఆమె మృతదేహం కనిపించింది. వైసీపీ హయాంలో ఈ కేసును సీబీఐకి అప్పగించిన దర్యాప్తు ముందుకు సాగలేదు. దీంతో ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామన్న కూటమి నేతలు హామీ మేరకు ప్రభుత్వం ఈ కేసును మరోసారి సీబీఐకి అప్పగించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బస్వరాజ్ అయితే అందిస్తారు. చెప్పండి బస్వరాజ్. ఫాతిమా, ఏదైతే అంటే సుగాలి ప్రీతి ఏదైతే ఒక విద్యార్థిగా అత్యాచారం కాబడి ఆ పైన హత్య కాబడిన నేపథ్యంలో అంటే 8 ఏళ్లుగా తల్లి పార్వతీదేవి పోరాటం చేస్తూనే ఉంది. అంటే గత ఎన్నికల హామీల సందర్భంగా లేదా ప్రచారం సందర్భంగా ఏదైతే జనసేన అధినేత కర్నూలు వచ్చేసి సుగాలి ప్రీతికి ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేశాయి, ఆమె కుటుంబానికి అండగా ఉంటామని ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ నేపథ్యంలో అంటే అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆమెకి అంటే ఉద్యోగం ఇవ్వడం కావచ్చు లేదా పొలం ఇవ్వడం కావచ్చు చేసింది. కానీ అసలైన దోషులు లేదా వాళ్ళ సుగాలి ప్రీతిని అత్యాచారం చేసిన వాళ్ళ నిందితుల్ని గుర్తించి వాళ్ళని శిక్షించలేకపోయిన నేపథ్యంలో 8 ఏళ్లుగా తల్లి పోరాటం చేస్తూనే ఉంది. అంటే ఈ మధ్య ఆ పోరాటం ఏదైతే వీల్ చైర్ యాత్ర చేపట్టిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కొంత ఆంక్షలు పెట్టి ఆమెను ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనం చూసాము. ఈ నేపథ్యంలో ఆమె అంటే ఏదైతే వైసీపీ పరోక్షంగా ఉండి సపోర్ట్ చేస్తూ ఆమెకి న్యాయం జరగాలని ఒక ఉద్యమము అంటే బలోపేతం చేస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అయితే అంటే సిబిఐ ఎంక్వైరీకి అంటే మళ్ళీ కోరినట్లు మనకు తెలుస్తా ఉంది. అంటే ప్రభుత్వం ఖచ్చితంగా అంటే సుగాలి ప్రీతికి మేము కూడా అండగా ఉన్నాం. గతంలో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చాడు. ఆ హామీని నెరవేర్చుకునే క్రమంలోనే ఇప్పుడు సుగాలి ప్రీతి కేసుని ఏదైతే సిబిఐ మరోసారి ఎంక్వైరీ చేయాలని వాళ్ళైతే లెటర్ రాస్తున్నట్లు లేదా అనుమతి కోరినట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే ఇదే సిబిఐ గతంలో ఏదైతే ఈ కేసుకు సంబంధించి అంత ఏదైతే సాక్ష్యాధారాలు కానీ లేదా అంత డెప్త్ కానీ లేదని లేదా సిబిఐలో కావాల్సిన విచారణకు కావాల్సిన మెన్ పవర్ లేదని చేతులెత్తేసిన పరిస్థితి. మరి ఇప్పుడు ఈ సిబిఐ ఒకసారి చేతులెత్తేసిన నేపథ్యంలో మళ్ళీ కూటమి ప్రభుత్వం సిబిఐని ఎంక్వైరీకి కోరడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ సిబిఐ నిష్పక్షపాతంగా ఏదైతే సుగాలి ప్రీతిని అత్యాచారం చేసిన ఘటనలో మనం ఒకసారి పరిశీలించినట్లయితే 2017లో ఈ ఘటన చోటు చేసుకుంది. అందులో అంత దోషులు కానీ అనుమానితులు లేదా నిందితులుగా భావించే వాళ్ళ వ్యక్తులందరూ కూడా ఏదైతే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం లేదా టీడీపీకి అనుకూలమైన వ్యక్తులు, టీడీపీ ఎమ్మెల్యేలకు బంధువులుగా ఉన్న వ్యక్తులే. మరి ఇలాంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా అంటే చట్టం ముందు తీసుకొచ్చి శిక్షించే క్రమంలో ఈ సిబిఐ కావచ్చు ఈ కూటమి ప్రభుత్వము చిత్తశుద్ధిగా పనిచేస్తుందా లేదనేది అందరిలో కలుగుతున్న అనుమానము. అయితే ఆ తల్లి మాత్రం ఏదైతే సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి తన బిడ్డకు జరిగినట్లు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఏ బిడ్డకు జరగరాదు, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. వాళ్ళు ఏదైతే అంటే అంగబలాలతో లేదా రాజకీయాలు మేనేజ్ చేసుకునే డబ్బు బలంతో అంటే కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎవరిని రేప్ చేసినా ఎవరిని చంపేసినా మమ్మల్ని ఎవరు పట్టుకోరు, డబ్బు చెల్లిస్తే అందరూ కూడా దాసోహం అవుతారనే ఒక ధీమతో ఉన్నారు. కాబట్టి వాళ్ళంతా కూడా శిక్షించాలి, ఖచ్చితంగా పడాలని ఆ తల్లి అంటే దివ్యాంగురాలైన ఒక పార్వతీదేవి చేస్తున్న పోరాటానికి ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, లేదా సామాజిక వేత్తలు కావచ్చు, అదేవిధంగా కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, అందరూ కూడా ఒత్తాసు పలుకుతూ మద్దతు తెలుపుతున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏదైతే అంటే సిబిఐకి ఎంక్వైరీ తీసుకున్న నిర్ణయంపై హర్షమైతే సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. మరి ఎంతవరకు ఇది ఏదైతే సుగాలి ప్రీతికి న్యాయం జరుగుతుంది, మునుముందు చట్ట పరిధిలో ఏదైతే కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాలకు సంబంధించి జనార్దన్ రెడ్డి కావచ్చు, దివాకర్ రెడ్డి కావచ్చు, ఇంకా వగైరా ఎవరున్నారు ఏంటనేది కోర్టు ముందుకు వచ్చి శిక్షపడే పరిస్థితి ఉందా లేదా రాజకీయంలో ఏదో డబ్బు బలమో లేదా పలుకుబడితో మళ్ళీ దీన్ని యథావిధిగా అంటే కాలయాపన చేస్తూ జాప్యం చేస్తూ మళ్ళీ 2029 ఎన్నికల్లో ఈ సుగాలి ప్రీతిని మరీ ఎన్నికల స్టంట్గా లేదా ఎన్నికల హామీగా రాజకీయ లబ్ధి కోసం వైసీపీ కావచ్చు, ఇటు కూటమి కావచ్చు, ఏ పార్టీ అయినా సరే వాడుకుంటుంది అనేది మనం చూడాల్సి ఉంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.